ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో కీలకంగా మారిన వివేక హత్య కేసు మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లోనూ బలంగా ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి ఉపయోగపడ్డ వివేక హత్య ఇప్పుడు ఆయన్ని అయోమయంలోకి నెడుతోంది. సొంత గడ్డపై వైసీపీ అధినేతకు వివేక హత్య వ్యవహారం వ్యతిరేకతను తీసుకొస్తోంది. ఇప్పటికే వివేక హత్యపై వైఎస్ కుటుంబంలో వార్ నడుస్తుండగా రానున్న రోజుల్లో మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వివేక బ్రతికే ఉన్నంత వరకు కడపలో దాయాదుల పోరు కొనసాగుతూ వచ్చింది. భాస్కర్ రెడ్డి వివేక మధ్య ఉప్పు నిప్పుగా వర్గపోరు సాగుతూ వచ్చింది. ఇప్పుడు అన్నల ఓటమి కోసం చెల్లెళ్ళు పోరాటం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే మరోవైపు ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడే కొద్దీ ఇరు వర్గాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సీఎం జగన్ అవినాష్ల కోసం భారతి ప్రచారానికి సిద్ధమైంది. దీంతో కడపలో వదిన మరదళ్ల మధ్య పొలిటికల్ వార్ తప్పదని టాక్ నడుస్తోంది. ఒకవైపు వివేక హత్య చేసిన వారిని ఓడించండని సునీత, షర్మిల పిలుపునిస్తున్నారు. మరోవైపు వివేక హత్యతో తమకు సంబంధం లేదని అవినాష్, జగన్లని గెలిపించాలని భారతి కోరుతోంది. భర్త బావల కోసం భారతి బరిలోకి దిగుతుంటే షర్మిల గెలుపు కోసం సునీత ప్రచారం చేస్తోంది. రాయలసీమలో వివాదాలకి మహిళలు దూరంగా ఉంటారు. కానీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఇప్పుడు పోరాటం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలోనే రాయలసీమ గడ్డలో వైఎస్ఆర్ ఫ్యామిలీ వార్ నడుస్తోంది. నాడు చంద్రబాబు ఓటమి కోసం షర్మిల ప్రచారం చేయగా నేడు అన్న ఓటమి కోసం షర్మిల ఆరాటపడుతోంది. మరి ఈ వదిన మరదళ్ల సవాళ్లలో ఎవరు నెగ్గుతారో అని చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో కీలకంగా మారిన వివేక హత్య కేసు మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లోనూ బలంగా ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి ఉపయోగపడ్డ వివేక హత్య ఇప్పుడు ఆయన్ని అయోమయంలోకి నెడుతోంది. సొంత గడ్డపై వైసీపీ అధినేతకు వివేక హత్య వ్యవహారం వ్యతిరేకతను తీసుకొస్తోంది. ఇప్పటికే వివేక హత్యపై వైఎస్ కుటుంబంలో వార్ నడుస్తుండగా రానున్న రోజుల్లో మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి. ఒకవైపు జగన్ ని ఓడించడానికి ఇటు షర్మిల అలాగే సునీత ప్రచారంలోకి దూసుకుపోతుంటే మరోవైపు జగన్ ని గెలిపించండి అంటూ కూడా ఇటు వైఎస్ భారతి కూడా రంగంలోకి దిగారు. అక్కడ రాజకీయం అంతా కూడా వైఎస్ వివేక హత్య చుట్టూనే తిరుగుతోంది. సో దీని ప్రభావం ఇప్పుడు జగన్ కి ఎలా ఉంటుందనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వివేక హత్య కేసు కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల్లో మాత్రం వివేక చుట్టే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావడానికి వివేక హత్య చాలా కీలకంగా కూడా ఉపయోగపడింది. నిజంగా చెప్పాలంటే గెలుపులో మెజార్టీ శాతం వివేక హత్యనే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది.